రాష్ట్రానికి, రాష్ట్రంలో భవిష్యత్ తరాలకి నష్టం జరుగుతుందని చెప్పేసి చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో కానీ, ఏబిఎన్లో కానీ, ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ రాసిన వీకెండ్ కామెంటు కొత్త పలుకులో రాసిన దాని గురించి అభిప్రాయం లేకపోతే భేదాలు ఉంటే చెప్పచ్చు. కానీ మా సంస్థల మీదకి దాడులకు వచ్చారు, మీరు చూసే ఉంటారు. హైదరాబాద్ సంస్థలు కానీ, ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ. ఇంకా ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చాక రాధాకృష్ణని స్టేషన్ తిప్పిస్తాను అంటే ఇంకొక మాజీ మంత్రి అసలు పలుకే లేకుండా చేస్తాను అంటే దాని అర్థం ఏంటి? ఆ స్థాయికి వెళ్ళిపోయి లేపేస్తామనే కదా పలుకే లేకుండా. అదే ఇప్పుడు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తులైతే ప్రజాస్వామ్య విధానాలు ఏంటి, రాజ్యాంగం ఏంటి అనేది ఆలోచిస్తారు. ఎటువంటి అవకాశం ఇప్పుడు నేను మాట్లాడే మాటలు రుచించకపోవచ్చు, కించపరిచే విధంగా కూడా మాట్లాడచ్చు. వాటినన్నింటిని కూడా ఎదుర్కోవడానికి రాజ్యాంగం, చట్టాలు చాలా మార్గాలు ఇచ్చినాయి. కోర్టులో కేసు వేయచ్చు, డిఫమేషన్ సూట్ వేయచ్చు, లేకపోతే రకరకాలుగా కోర్టులు లేకపోతే కేసులు పెట్టచ్చు. అంతేగాని ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు కనుక తీసుకుంటే ఎన్నిసార్లు కేసులు పెట్టాలి, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాలి, అసలు ఏమిటి ఒకసారి ఆలోచించారా? పత్రిక మీద దాడి చేయటం ఏంటి? ఓకే, కేసు వేసేయండి ఇమీడియట్గా, తప్పు ఉండొచ్చు, కొన్ని మీకు నచ్చనివో లేకపోతే మిమ్మల్ని కించపరిచారని భావిస్తే కోర్టుకు వెళ్ళండి. మీరు 100 కోట్లకో 1000 కోట్లకో లేకపోతే ఏబిఎన్ మూసేయండి అని చెప్పేసి మీరు కోర్టుని అభ్యర్థించండి. అది కూడా అన్నారుగా రేపు అధికారంలోకి వచ్చాక రద్దు సంతకాలు పెడతామని. మీరు ఏ సంతకాలు పెట్టినా అది ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి చెప్తే ఏబిఎన్, ఈనాడు ఎన్ని రాజకీయ పక్షాలు చూస్తుంటే అండి, ఎంతమంది రాజకీయ నాయకులు చూస్తుంటారు. అందరూ నచ్చే విధంగా రాయదు కదా. ఏబిఎన్ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, లేదా ఈనాడు కానీ, హిందూ కానీ, ఏ పేపర్ అయినా సరే వాళ్ళు ప్రజల సమస్యల్ని చట్టం గౌరవించబడుతుందా, రాజ్యాంగపరంగా ప్రభుత్వం నడుస్తుందా లేదా, దాంట్లో అవకతవకలు ప్రజలకి నష్టం జరుగుతుంది, వాటిని ప్రజలకి దగ్గర తీసుకెళ్తారు, ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తీసుకెళ్తారు. దాంట్లో నీకు నచ్చకపోవచ్చు, మీరు చేసిన పనులు నచ్చకపోవచ్చు, లేకపోతే వాడిన భాష నచ్చకపోవచ్చు, దానికి కోర్టు కేసులో లేకపోతే మార్గాలు ఉన్నాయి. లేదా ప్రెస్ కౌన్సిల్కి కంప్లైంట్ చేయండి, లేకపోతే కోర్టులో వేయండి. అంతేగాని మాట్లాడకుండా చేస్తాము, మూసేస్తామంటే అదే. అందుకే నేను ఉగ్రవాదంతో పోల్చాలని చెప్పేసి మనం చేస్తాం. మరి పెబ్లో ఎస్కోబార్తో ఎందుకు పోల్చారు? ఒక పెద్ద గంజాయి కొకైన్ మాఫియా డాను. ఇవాళ ప్రపంచంలో ఇంత స్థాయిలో డ్రగ్స్ ఉన్నాయంటే ఒక రకంగా ఆద్యుడు పెబ్లో ఎస్కోబార్, అతనితో ఎందుకు పోల్చారు? ఎందుకంటే పోయినసారి మనం లిక్కర్ పాలసీని మనం చూసాం. సరే, పాలసీ ఏదైనా చేయొచ్చు, పాలసీలో తప్పులు ఉండొచ్చు, పాలసీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఆ పాలసీ ద్వారా వారు అవలంబిస్తున్న విధానాల ద్వారా ప్రజలకి నష్టం జరుగుతుంది, ప్రజల ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసు, ప్రజలకి తెలుసు, ప్రతిపక్షానికి తెలుసు, అందరికీ తెలుసు. అది తెలిసినప్పుడు దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తే అరే తప్పు జరిగింది కాబట్టి దాన్ని సరిదిద్దుకున్నారనుకోవచ్చు. కానీ సరిదిద్దుకునే ప్రయత్నం చేయకోకుండా దాన్నే కొనసాగించుతూ వారికి కావలసిన విధానాల్ని దాంట్లో పెట్టుకుంటూ పోయారంటే దాని ద్వారా వ్యక్తిగత లబ్ధి పొందడానికి ప్రయత్నం చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అదేవిధంగా గంజాయి ఏ విధంగా అప్పుడు